అంటే గో విత్ దెమ్ ఫర్ ఐ హ్యావ్ సెండ్ దెమ్ టు యూ, దే హ్యావ్ కమ్ ఫ్రమ్ మీ అనే వాక్యం నాకు వచ్చిందండి. వచ్చినప్పుడు నేను అనుకున్నాను, సరే ప్రభా, నువ్వు మాట్లాడితే కనుక శ్రేష్టమైన దాన్నే నువ్వు ఇస్తావు. నా తల్లిదండ్రులకు మాకు అందరికీ పీస్ ఉంది కాబట్టి. బైబుల్ దేవుడు మనకు వాక్యాన్ని టెస్ట్ మరియు కాంటెస్ట్లో చదవడానికి ఇచ్చాడు. టెస్ట్ ఇన్ కాంటెస్ట్ మ్యాటర్స్ ఎ లాట్. ఈమె అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 20వ వచనం అక్కడ టెస్ట్ కాంటెస్ట్ పక్కన పెట్టేసి తన వివాహ సంబంధం గురించి మాట్లాడుతుంది. ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడంటూ. ఇలా ఎవరికి ఇష్టం వాళ్ళు టెస్ట్ కాంటెస్ట్ పక్కన పెట్టి బైబిల్ చదివినప్పుడు ఇట్ బికమ్స్ మీనింగ్లెస్. దేవుడు అందరికీ వాక్యం ఒకే ఉద్దేశంతో ఇచ్చాడు, టెస్ట్ ఇన్ కాంటెస్ట్లో చదవడానికి. ఇప్పుడు అదే వాక్యం ఒక ఆమె ఇంటికి 4 దొంగలు వచ్చి తలుపు కొడుతున్నారు, ఇంట్లో ఉండి బైబిల్ చదువుకుంటుంది. ఆ వాక్యం చదివేసి ఆమె వెళ్ళి గుడ్డిగా తలుపు ఓపెన్ చేసింది అనుకోండి, జరిగే నష్టం చాలా ఉంటుంది. అనేక దుర్బోధాలు ఈ విధంగా అండి, టెస్ట్ మరియు కాంటెస్ట్లో చదవకపోవడం వల్ల. అదేవిధంగా దేవుడు నాతో మాట్లాడాడు అంటూ వీళ్ళకి ఇష్టం వచ్చింది చెప్పడం. సాక్షులు, మోర్మన్స్, బ్రహ్మమైట్స్, సౌంతర్య అడ్వెంటిస్ట్, ఇలా అనేక దుర్బోధలు ఈ విధంగా వచ్చినవే. టెస్ట్ కాంటెస్ట్ని పక్కన పెట్టేసి ఇష్టం వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు. ఇది చాలా డేంజరస్. సో యాక్ట్స్ 10:20 అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఆ వచ్చిన వాళ్ళని నేనే పంపాను, పేతురుతో మాట్లాడుతున్న సందర్భం అది. మనం ఆ విధంగానే చూడాలి. కొంతమంది ప్రతిదానికి అంటే అసలు కామన్ సెన్స్ కూడా వాడరు. ఈరోజు ఏ టిఫిన్ చేసావు అంటే అట్లు చేసా అంటారు. నేను బైబిల్ చదువుతాను పెద్దానికి, బైబిల్లో నాకు దేవుడు ఈరోజు అట్లు తినమని చెప్పట్టే. ఏ విధంగా అంటే నోవా అట్లు చేసి అన్నాడు. ఈయన భక్తులు కూడా నువ్వేం చేశానంటే నేను కూడా అట్లు చేశాను, నీకు వాక్యం తెరవాలంటే మోషే అట్లు చేశానంట. ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా బైబిల్ చదవడం అనేది చాలా ప్రమాదకరం. ఈ విధంగా బైబిల్ చదవకూడదు. కొంతమంది అనొచ్చు మరి అవి కొన్ని వర్కౌట్ అయినాయి కదా, మంచిగా ఉన్నాయి కదా అనేసి. ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఎందుకు పెట్టండి? రెడ్ లైట్ ఆగడానికి. ఇప్పుడు ఆ రెడ్ లైట్ పడ్డప్పుడు ఆకుండా వెళ్ళిపోయారు అనుకోండి, యాక్సిడెంట్ జరగలేదు అనుకోండి, అంత మాత్రాన ఆ సిగ్నల్ అక్కడ పెట్టిన ఉద్దేశం తప్పన యాక్సిడెంట్ దేవుడు కృప చూపించి కొంతమందికి ఆయన మేలు చేసిన మాత్రాన డస్ నాట్ మీన్ దట్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో ఇట్. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగినప్పుడు యాక్సిడెంట్ జరగడం కొంతమంది చాలా తెలివిగా జరుగుతాయి, కానీ అప్పుడు తప్పుని ఇది అవ్వదు. కాబట్టి వాక్యాన్ని టెస్ట్ మరియు కాంటెస్ట్లో చదవాలి. ఎక్సజీసెస్, ఐసజీస్ అనేది తెలుసుకోండి. హెర్మెనెటిక్స్, పాలిమిక్స్, అపోలజెటిక్స్, ఈ యొక్క పదాలు తెరుచుకోండి. వాక్యానుసారంగా నేర్చుకోండి వాక్యాన్ని. ఈ విధంగా ఎమోషనల్గా స్టిరప్ అయిపోయి వాక్యాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకెళ్ళి ఇలా చేసినప్పుడు మిగతా వాళ్ళు కూడా ఈ విధంగా నేర్చుకుంటారు. అది చాలా ప్రమాదకరం. దేవుడు వాక్యాన్ని ఆ విధంగా చదవమని మనల్ని చెప్పట్లేదు. వాక్యానుసారంగా మనం నేర్చుకోవాలి. టెస్ట్ మరియు కాంటెస్ట్లో వాక్యం నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం దేవుని సరిగా తెలుసుకోగలుగుతాం, దేవుని వాక్యానుసారంగా ఆరాధించగలుగుతాం. మన ప్రభువును, మన రక్షకుడైన యేసు ప్రభు నామంలో మీకు అందరికీ వందనములండి. ఈ భార్యాభర్తలు ఇద్దరూ తమ యొక్క పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు. చాలామంది బైబిల్ని తప్పుగా చదువుతున్నారండి. బైబిల్లో ఉన్న అన్ని వాక్యాలు మనకే అయినప్పటికీ అన్ని వాక్యాలు మనం అప్లై చేసుకోకూడదు. కొన్ని వాక్యాలు మనం అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకి పేతురు గారు చింతించకండి, మీ చింత యావత్ ఆయన మీద వేయండి అని చెప్తున్నప్పుడు అది అక్కడి విశ్వాసాలకు మాత్రం కాదు, మనకు కూడా చెప్తున్నట్టు. లోకంలో శ్రమ మీరు ధైర్యం వహించి చెప్తున్నప్పుడు అది మనకు కూడా అప్లై అవుతుంది. శ్రమలో ఉండిపోతున్న వాళ్ళకి రాబో మహిమ ఎదుట ఇప్పుడు కాలపు శ్రమలు ఎన్నదైనా కావాలని చెప్తున్నప్పుడు కేవలం అక్కడ ఉన్న విశ్వాసలే కాదు, అది ఇప్పుడు కూడా మనకి అప్లై అవుతుంది. ప్రభునందు ఆనందించుడి, ప్రభునందు ధైర్యంగా ఉండండి, క్రీస్తునందు బలవంతులే కమ్ము. ఇవన్నీ రక్షణ ప్రతి ఒక్కరికి అప్లై అవుతాయి. మనము ప్రభునందు ఆనందించడానికి, ప్రభునందు ధైర్యంగా ఉండడానికి, ఇవన్నీ అందరికీ అప్లై అవుతాయి. రక్షణ ప్రతి ఒక్కరికి ఇవి అప్లై అవుతాయి. కానీ నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించుతని అబ్రహాం చెప్పబడింది. ఇప్పుడు ఒకతను ఒక కాపరి తన ఫోటో పెట్టుకొని ఆ పైన వచ్చిన పెట్టుకున్నాడు ఆ వచ్చిన పైన, అది వాక్య విరుద్ధం. ఎందుకంటే అది కేవలం అబ్రహాం గురించి మాత్రమే చెప్పబడింది. సో మనము ఎక్కడెక్కడ వాక్యాలు ఎవరి గురించి చెప్పబడినవి అవి
అదేవిధంగా మన కోసం ఎక్కడ చెప్పబడి మన గురించి అందరికీ కలిసి ఏ విధంగా చెప్పబడింది, ఇలా మనం ఆ డిస్టింక్షన్ తెలుసుకున్నప్పుడు ఏమైందంటే ఐసీజీసీ చేస్తారు. ఐసీజీసీ అంటే ఆ వాక్యంలోకి వీళ్ళ సొంత భావాలు వీళ్ళు అనుకుంటున్నవి అందులో పెడతారు. ఎక్సిజీసీ అంటే అసలు వాక్యం ఏం చెప్తుంది, టెస్ట్ చెప్తుంది, కాంటెక్స్ట్ ఏం చెప్తుంది, ఆ డిఫరెన్స్ తెలుసుకోవడం. సో చాలామంది ఈ రోజుల్లో ఐసీజీసీ చేస్తాం కాబట్టి వాక్యాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఈమె ఇక్కడ రిబ్కా గురించి చెప్పబడిన ఆ ప్రాఫెసీని ఈమెకి అప్లై చేసుకుంటుంది. కానీ అక్కడ టెస్ట్ ఏంటి, కాంటెస్ట్ ఏంటి ఇవేం చూడండి. అక్కడ అనేక జనులకు తల్లి అని అది ఉంది కాబట్టి ఇప్పుడు అనేక మందికి ఆత్మీయ తల్లి అనేసి వీళ్ళ ఊహించుకొని ఆ వాక్యాన్ని అవుట్ ఆఫ్ కంట్రీ తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఇలా చేయడము వాక్య విరుద్ధం. దేవుడు ఇలా అందుకోసం మనకి వాక్యం ఇవ్వబడలేదు. ఈ విధంగా వాక్యాన్ని ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చిన వక్రీకరించుకోవడానికి. అదేవిధంగా చిట్టిల్ సతీష్ కూడా కేవలం యేసుప్రభు గురించి చెప్పబడింది. ఈయన నా ప్రియకుమారుని నేను ఎంతో ఆనందిస్తున్నాను. అది కేవలం యేసుప్రభు గురించి మాత్రమే అండి. అసలు దేవుడు యేసుప్రభు గురించి కాకుండా ఇంకెవరి గురించి ఆ మాటలు చెప్పలేదు. మనము ట్రాన్స్ఫిగరేషన్ దగ్గర చూసినప్పుడు కూడా ఈయన కుమారుడు ఈయన ఆనందిస్తున్నాం, ఈయన మాటలు వినడానికి చెప్పడం, మళ్ళా మత్తయి 3 చెప్పడం, ఇవి చూసినప్పుడు మిగతా ఎవరి గురించి చెప్పలేదు. సో అది కేవలం యేసు ప్రభు గురించి చెప్పబడింది కాబట్టి వీళ్ళు ఆ వర్స్ తీసుకొచ్చేసి వీళ్ళకి అప్లై చేసుకుంటారు. ఇలా చేయడం అనేది వాక్య విరుద్ధం. ఇలాంటివి దేవుడు ఎంత మాత్రము ఇష్టపడడు. వీళ్ళు చేస్తున్న ఎక్సర్సైజెస్ వీళ్ళ ఓన్ ఫీలింగ్స్, వీళ్ళ ఓన్ భావాలని అందులో వాక్యంలో పెట్టేసి వీళ్ళు మహింపరచుకుని ఉంటారు. అదేవిధంగా చాలామంది ఏషియా 42 కూడా ఎంత చేస్తారండి. ఏషియా 42 కూడా అది కేవలం యేసుబాబు గురించి చెప్పబడిన ప్రాఫెసీ. అనేక ఎక్స్ప్లెనేషన్ అక్కడ వివరణ అంత అది అసలు ఆ 42 చాప్టర్ మొత్తం యేసుబాబు గురించి అంత స్పష్టంగా చెప్తున్నా కానీ వీళ్ళు ఈ నా సేవకుని మాట తీసుకొని చాలామంది ఆ వర్స్ తీసుకొని వాళ్ళకి అప్లై చేసుకుంటారు. అట్లా అప్లై చేసుకోకూడదు. అలా చేయడం అనేది అసలు పశ్చాత్తాపం దేవుడు ఏ ఉద్దేశం అక్కడ ఆ టెస్ట్ రాశాడు అనేది మర్చిపోవడము, పశ్చాత్తాపం దేవుని అవమానించడం, అలా ఎంత మాత్రము చేయకూడదు. ఇతను ఇలా అనేక సార్లు వాక్యాన్ని తప్పుగా బోధించాడు, తప్పుగా అర్థం చేసుకున్నాడు కాబట్టి కొన్ని లక్షల మంది ఇతన్ని గుడ్డిగా వెంబడిస్తున్నారు. నాకు వాగ్దానం చేశాడు, నీకు నమ్మకం ఉంటే పునాది వేయి. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ ఏ దేశంలో నిర్మించబడని మందిరము 52 రోజుల్లో నిర్మిస్తాను. మొదటి రాజులు 8వ అధ్యాయంలో సొలొమోను ఎడ్లను, గొర్రెలను, కొన్ని లక్షల గొర్రెలను బలులు ఇచ్చినట్టు ఉందండి, సమాన బలులు. ఇప్పుడు ఆ వాక్యం చదివి అప్పటి దేవుడు నేను ముక్తం కాబట్టి ఇప్పుడు కూడా అన్ని జంతువులను బలిస్తానంటే మనం ఏం చెప్తామండి? అది ధర్మశాస్త్రం కింద వాళ్ళకి ధర్మశాస్త్రం కృష్ణునికి కొట్టేయబడింది కాబట్టి బలులు మనము అర్పించాల్సిన అవసరం లేదు అని మనం చెప్తాం. సో అది మనకి ఎలా అర్థమవుతుంది? న్యూ టెస్ట్మెంట్ చదివినప్పుడు క్రీస్తు ఏ విధంగా ధర్మశాస్త్రం నెరవేర్చాడు అని మనకి చదివినప్పుడు అర్థమవుతుంది. సో అదేవిధంగా నెహెమ్యా చదువుతున్నప్పుడు కూడా మనము అంటే ఒకటే ఇతను ఏం చేస్తాడంటే వాక్యాన్ని అవుట్ ఆఫ్ కంట్రీ తీసుకెళ్ళి తనకి ఇష్టం వచ్చి అందులో పెడతారండి. అది అసలు దేవుడు అసహించుకుంటాడు. ఇప్పుడు నెహెమ్యా 6వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా 52 రోజుల్లో ఆయన కట్టింది గోడలు మాత్రమే అండి. కానీ కొత్త నిబంధనల ప్రకారం సంఘం అంటే ఏంటి? గోడలు, రాళ్ళ. పేదర్శన పత్రికలో స్పష్టంగా సజీవమైన రాళ్ళు మీరే, జీవం లేని రాళ్ళు కాదు, మీరే సజీవమైన రాళ్ళు, మీరు ఆత్మీయ మందిరంగా కట్టబడుచునని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. సో మీలో పశ్చాత్తాపం దేవుడు నివసిస్తుందని చెప్తుంది. అప్పుడు దేవుని దృష్టిలో మందిరం అంటే కట్టడాలు కానప్పుడు నువ్వు 52 రోజులు కట్టు అనేసి దేవుడు ఎలా చెప్తాడు? దేవుని దృష్టిలో మందిరం అనేది ఎంత మాత్రము ఈ కట్టడాలు కానే కాదు, మనమే ఆయన మందిరం అని వాక్యం కూడా స్పష్టంగా బోధిస్తుంది. మనం ఒక కట్టడం దగ్గర కూడుకున్నప్పుడు మనం మందిరం అవుతున్నాం, అంతే తప్ప కట్టడం మందిరం కాదు. సో దేవుని దృష్టిలో అసలు మందిరం అనే డెఫినేషన్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనము యోహాను 2వ అధ్యాయంలో చూస్తున్నాం. అక్కడ దీన్ని పడగొట్టిన 3 రోజులు లేపుతున్నప్పుడు వాళ్ళు ఇది 46 సంవత్సరాల టైం కట్టామంటారు. ఇక్కడ వీళ్ళు కూడా 50 రోజులు కట్టామంటే గొప్ప ఫీల్ అవుతుంటారు. ఇంకా ఎందామంటే ఈ కట్టడం బట్టి వీళ్ళు ఎంతగా అతిశయిస్తారంటే ఇతని ఫ్రెండ్ ఎవరు వచ్చాడు ఆయనతో చెప్తున్నట, ఆ ఫ్రెండ్ ఇతనితో చెప్తుంటా చిట్టి సతీష్తో, అసలు ఇంత గొప్ప కట్టడం చూస్తే దేవుడు లేడు అన్నవాడు కూడా ఖచ్చితంగా దేవుడు ఉన్నాడని నమ్ముతాడన్నాడు. అంటే దేవుడు చేసిన సృష్టి కంటే గొప్ప ఉందండి ఇది. అది దేవుని యొక్క సృష్టినే అసలు ఇన్సల్ట్ చేయడం కదా. ఏదైనా పెద్ద విషయం ఒక కట్టడం ఏమైనా పెద్ద విషయమా? లోకంలో ఇంతకంటే తక్కువ దినాలు ఇంతకంటే పెద్ద కట్టడం చాలా ఉన్నాయండి. ఈ కట్టడాన్ని బట్టి బాగా ఆశ్చర్యిస్తుంటారు, కానీ వీళ్ళలో పశ్చాత్తాపం దేవుడు లేడు.